నెల్లూరు నగర ఎమ్మెల్యే, ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి విన్నపం. సార్, నెల్లూరు నగరంలో ప్రధాన సమస్య, తీవ్రంగా ఉండేటువంటి సమస్య దోమల సమస్య. ఈ దోమల బెడద వల్ల దాదాపు 3 నెలల నుంచి నగరంలో చిన్నపిల్లలు ఇంటి నుంచి బయటకెళ్ళి ఆడుకోవాలన్నా, రాత్రిపూట నగర ప్రజలు నిద్రపోవాలన్నా నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రధాన సమస్య, దోమల సమస్య ఏదైతే ఉందో వెంటనే స్పందించి తీర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. మీరు నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేస్తాను అని చెప్పేసి చెప్తా ఉంటారు. దయచేసి 2 చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. స్మార్ట్ సిటీ చేయకపోయినా పర్వాలేదు, దయచేసి ఈ యొక్క నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఇదే విధంగా ఈ యొక్క దోమల దండయాత్ర కనుక ప్రజల మీద కొనసాగితే విషజ్వరాలైనటువంటి డెంగ్యూ, మలేరియా సోకి ఈ యొక్క నెల్లూరు నగర ప్రజల ప్రాణాల మీద కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యని తీర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు ఈ యొక్క సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవ్వాలి అంటే ఎలక్షన్కి ముందు ఏ విధంగా అయితే మీరు నగరంలో తిరిగారో అదేవిధంగా ఒక్కరోజు సాయంత్రం పూట 1 గంట సేపు, ఒక్కరోజు సాయంత్రం పూట 1 గంట సేపు నెల్లూరు నగరంలోని ఏ ఏరియాకైనా సరే, ఎక్కడికైనా సరే మీరు గనక 1 గంట సేపు గడపగలిగితే మీకే ఈ యొక్క సమస్య ఎంత ప్రధానంగా ఉందో, ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అందులోగాక రంజాన్ నెల, ఈ రంజాన్ నెలలో ముస్లిం సోదరులందరూ తెల్లవారుజామున 3 గంటలకి నిద్రలేస్తారు. ఆ రాత్రిపూట 11, 10:30 వరకు నమాజులు చదువుతూ ఉంటారు. వాళ్ళకి ప్రధానంగా ఈ యొక్క దోమల బెడద అనేది చాలా తీవ్రంగా ఉంది. దయచేసి ఈ యొక్క సమస్యని మీరు అర్థం చేసుకొని నెల్లూరు నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి ఈ యొక్క సమస్య మీద వెంటనే స్పందించమని మరొక్కసారి 2 చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తూ కోరుకుంటున్నాను సార్. దయచేసి ఈ యొక్క సమస్య ఎంత తీవ్రంగా ఉందో, ఈ దోమలు ఏ విధంగా మా మీద దండయాత్ర చేస్తున్నాయో, దాడి చేస్తున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి.